కిడ్నీ జబ్బు అంటే కేవలం మూత్రపిండాలకే సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటారు మనలో చాలా మంది. కానీ నిజానికి కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటే గుండె ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. కిడ్నీలో మన ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేయడమే కాదు, బీపీ నియంత్రణ, ద్రవాల సమతుల్యత, రక్తనాళాల ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కిడ్నీ జబ్బు బాధితుల్లో హై బీపీ, గుండె పనితీరు తగ్గడం, గుండెపోటు ముప్పు పెరగడం వంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీ జబ్బు అనేది గుండెకు ఎలా ఎసరు పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో కిడ్నీ ఎందుకంటే మన దగ్గర మధుమేహం, హై బీపీ అనే జీవనశైలి ఈ సమస్యల్ని గుర్తించడంలో ఆలస్యం అవుతుండడం వల్ల ఈలోపే కిడ్నీలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా ఈ సమస్యలకు లక్షణాలేవీ కనిపించవు, కాబట్టి మందులు వాడి పెద్దగా తేడా కనిపించదు. దాంతో జబ్బులు మళ్లీ మొదటికే వస్తాయి. ఈలోపు కిడ్నీలు దెబ్బతింటాయి. 5వ దశ వచ్చే వరకు, అంటే కిడ్నీ పనితీరు 15% కంటే తక్కువగా పనిచేసే స్థితికి వచ్చే వరకు కిడ్నీలో వ్యాధి ఉన్నదనే లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత కాళ్లవాపు, ఆయాసం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి చివరి దశలో ఉన్నప్పుడు దాన్ని మళ్లీ నార్మల్ చేయలేం. ఈ కిడ్నీ జబ్బు బాధితుల్లో ప్రమాదకర సమస్య ఏమిటంటే వీరికి గుండె డాక్టర్లు. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది గుండె జబ్బుల ద్వారా మాత్రమే చనిపోతూ ఉంటారు. అయితే కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు కలిసికట్టుగా ఉంటాయి మనిషి శరీరంలో. గమ్మత్ ఏమిటంటే రెండు పాడవడానికి కూడా ఒకే రకమైన కారణాలు అధికంగా ఉంటాయి. చాలా మందిలో అవే కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోవడం అనేది చూద్దాం. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోతే అది గుండెని ఏ విధంగా బలహీనపరుస్తుందో కిడ్నీని కూడా ఆ విధంగానే పాడు చేస్తూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ అనుకోండి, డయాబెటీస్ ఏ విధంగా గుండె కండను బలహీనపరుస్తుందో కిడ్నీ లోపల ఫిల్టర్లను కూడా అదే విధంగానే దెబ్బతీసి పాడు చేస్తూ ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ప్రపంచం మొత్తంలో కిడ్నీలు పాడవడానికి, గుండె పాడడానికి అత్యంత ప్రధానమైన కారణాలు. ఈ రెండు కూడా రక్తనాళాల యొక్క పరిమాణాన్ని, రక్తనాళాల యొక్క రక్తం ఏ విధంగా ప్రవహిస్తుందో అటువంటి పద్ధతిని నిర్దేశించగలిగే ఎండోథీలియం అనబడే ఒక చిన్నటి సన్నటి పొర రక్తనాళ లోపల పరచబడినట్టుగా ఉంటుంది. ఈ పరచబడినటువంటి ఎండోథీలియం అనే పొరని పాడు చేయడం అనేది రెండు జబ్బులు అధికంగా చేస్తూ ఉంటాయి. కాబట్టి రక్తనాళాలన్నీ కూడా ఒక్కొక్క అవయవానికి అనుసంధానంగా ఉండేవాళ్ళే సన్నటి ద్వారాలు, మార్గాలు. అనగా గుండె నుంచి రక్తనాళాలన్నీ బయటకు వచ్చేసి కిడ్నీ లోపలికి వెళ్ళి అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి ఫిల్టర్లు కావడానికి రక్తనాళాలు రకరకాలుగా భిన్నంగా విడిపోతూ ఉంటాయి. చాలా సూక్ష్మమైనటువంటి చిన్నటి రక్తనాళాలుగా మారిపోతూ ఉంటాయి. అనగా గుండెలోంచి వచ్చే అత్యంత పెద్ద రక్తనాళం ఏదైతే ఉండి అత్యంత చిన్నదైనటువంటి రక్తనాళంగా విభజించబడుతుందో ఆ ప్రదేశానికి ఒక చిన్న గుడ్డ గప్పితే అదొక చిన్న కిడ్నీ లాగా తయారవుతుంది. అనగా ఆ గుండెకి ఎక్స్టెన్షనే ఈ కిడ్నీ కూడా అన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి గుండె, కిడ్నీ పాడవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఒకేలాగా ఉంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా గుండె రక్తనాళాలు పాడవుతాయి. అనగా రక్తనాళాలు ఎక్కడి నుంచి తయారవ్వాలి? గుండెలోంచే వస్తూ ఉంటాయి. ఆ రక్తనాళాలు ఏ విధంగా చెట్టు చివరి దాకా వెళ్తాయి? అవి కిడ్నీలోనే వెళ్తాయి. అనగా కిడ్నీ రక్తనాళాలను పాడు చేసే ప్రతి జబ్బు కూడా కిడ్నీలని, గుండెని హాని చేస్తూ ఉంటుంది. అయితే కిడ్నీలు పాడైన వాళ్ళకి ప్రత్యేకంగా గుండె జబ్బులతో ఎందుకు ఎక్కువగా పాడవుతారంటే దాదాపుగా అవే జబ్బులు కిడ్నీలను కూడా, గుండెలను కూడా పాడు చేసేవి కనపడుతూ ఉంటాయి. అవే కారణాలు కూడా, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా. స్థూలకాయం కావచ్చు, సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, విచ్చలవిడిగా తీసుకున్న మందులు కావచ్చు, ఇవన్నీ కూడా రక్తనాళాల్లో ఉండే పొరలని పాడు చేస్తూ ఉంటాయి. అలాగే కిడ్నీ పాడైన తర్వాత కొన్ని ప్రత్యేక పదార్థాలు మనకి శరీరంలో తయారవుతూ ఉంటాయి. వాటిని మనం రకరకాల విష పదార్థాలుగా మనం భావించవచ్చు. అందులో ప్రధానమైనటువంటి హోమోసిస్టిన్ కావచ్చు. హోమోసిస్టిన్ లాంటి పదార్థాలు రక్తంలో రక్తం గడ్డగట్టే గుణాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే ఈ విష పదార్థాలు రక్తంలో ప్రవహిస్తున్నంతసేపు ఆక్సిజన్ స్పీసీస్ లాగా ఫ్రీ రాడికల్స్ అంటూ ఆక్సిజన్ యొక్క గుణాన్ని, స్వభావాన్ని మార్చేస్తూ ఉంటాయి. కానీ ఆక్సిజన్ అనేది మనకి ప్రాణవాయువు, అది మనకి అత్యంత ప్రధానమైనటువంటిది. కానీ కాసింత ఆకారంలో తేడా వచ్చినా కూడా అది మన ప్రాణాన్ని హరించే వాయువులాగా తయారవుతుంది శరీరంలో. కిడ్నీ పాడైనప్పుడు ఇటువంటి పదార్థాలు చాలా పెద్ద మొత్తంలో మన శరీరంలో తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తనాళాలను పాడు చేసేసి తద్వారా గుండె జబ్బులకి, కిడ్నీ జబ్బులకి కారణమవుతూ కిడ్నీని మరింత పాడయ్యే విధంగా చేస్తూ ఉంటాయి. అలాగే డయాలసిస్లో ఉన్నటువంటి పేషెంట్స్ చాలామంది కిడ్నీ జబ్బులతోనే చనిపోతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే అధిక మొత్తంలో వీరికి బీపీ కంట్రోల్ లేకపోవడం అనేది బాగా కనపడుతూ ఉంటుంది. ఈ మందులన్నీ దాదాపుగా డయాలసిస్లో కొట్టుకుపోతూ ఉంటాయి. సో కాబట్టి బీపీ చాలా అధిక మొత్తంలో ఉండి కంట్రోల్ కాకుండా ఉండడం ద్వారా గుండె యొక్క కండని బలహీనపరుస్తూ ఉంటుంది. అంటే రక్తనాళాల్లో ప్రెషర్ బాగా ఉన్నప్పుడు అంత ప్రెషర్గా ఉన్నటువంటి రక్తనాళాల లోపలికి ఈ గుండె అనే కండ చాలా బలంగా పంపు కొట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది గట్టిగా బలంగా ఉన్నప్పుడు దీన్ని పంపు కొట్టడం అనేది గుండెకి చాలా కష్టసాధ్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఒక విధంగా దాన్ని పంపు కొట్టడం కోసం గుండె చాలా బలంగా,
చాలా గట్టిగా దృఢంగా తయారవుతూ ఉంటుంది తాత్కాలికంగా. కొన్ని రోజులు అలా కనపడిన తర్వాత ఇక సాధ్యం కాదు, ఇంత పెద్ద మొత్తంలో ఉన్న బ్లడ్ ప్రెషర్ బాగా అధికంగా చాలా దృఢంగా బలంగా ఉన్న రక్తనాళంలోకి రక్తాన్ని పంపు చేయడం సాధ్యం కాదు అని అనుకున్న క్షణంలో అది ఒక్కసారిగా బలహీనమైపోతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. దాన్ని ఎల్వి డిస్ఫంక్షన్ అంటూ ఉంటాం మనం. సో నెమ్మదిగా బలంగా దృఢంగా అయినటువంటి కండ బలహీనమైపోవడం మొదలవుతూ ఉంటుంది. మొదట్లో దాన్ని కాన్సెంట్రిక్ ఎల్విహెచ్, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే గుండె యొక్క ఎడమ భాగంలో ఉండే గుండె కండ బలపడి చాలా మొద్దుబారిన తర్వాత కాలక్రమేణా అది మెత్తబడి చిన్నగా అయిపోతుంది. అప్పుడు పంపు పూర్తిగా పాడైపోతూ ఉంటుంది. దీనివల్ల చాలామంది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటూ గుండె యొక్క ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయిందని చెప్పి అక్కడ చాలామంది కష్టపడిపోయి మరణానికి దారితీస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బుతో బాధపడే వారిలో శరీరంలో వ్యర్థాల వడపోత ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారవుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే విష వ్యర్థాలు అదనపు పోతాయి. అదనంగా చేరిన ఈ నీరు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆయాసం వస్తుంది. అంతేకాకుండా కాళ్లవాపు, ముఖం వాపు కనిపిస్తాయి. పొట్టలో నీరు చేరడంతో పాటు బీపీ పెరిగి అదుపు తప్పుతుంది. ఆకలి ఉండదు. పొద్దున్నే వాంతులు, వికారం ఉంటాయి. కిడ్నీలు దెబ్బతినడం వల్ల విటమిన్ డి లోపంతో పాటే ఎముకల సాంద్రత తగ్గి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎరిథ్రోపాయిటిన్ లోపం వల్ల రక్తహీనత, తద్వారా నీరసంగా ఉంటారు. శక్తి ఉండదు. సమస్యలు వస్తాయి. సమస్య 3 లేదా 4 దశల్లో ఉన్నప్పుడు హఠాత్తుగా. అందుకే కిడ్నీ జబ్బు బాధితుల్లో 10 ఏళ్ల ఆయుర్దాయం తగ్గే అవకాశం లేకపోలేదని డాక్టర్లు చెబుతారు. కిడ్నీలో సమస్య ఉందంటే చేయించుకోవాలి. ఎందుకంటే కిడ్నీ పేషెంట్లలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ 10 ఇంతలు పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ బాగా పెట్టుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు ఎల్లవేళలా బీపీ కంట్రోల్ బాగా పెట్టుకోవాలి. నిజానికి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో అత్యధికంగా ఎవరికైనా హాని జరుగుతోంది, నష్టం జరుగుతోంది, ప్రాణాపాయ పరిస్థితికి వస్తుంది అంటే అది తప్పనిసరిగా అధిక రక్తపోటు మాత్రమే ప్రధాన కారణం. అనగా చాలామంది గుర్తించింది ఏమిటంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి 5-10 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో మందులు తీసుకుంటుంటారు, కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ ఇంట్లోనే బీపీ మిషన్ పెట్టుకొని బీపీ చూసుకుందాం అనుకునే తెలిసిన వాళ్ళు ఉండరు చాలామంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బీపీ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు డిజిటల్ బీపీ మిషన్స్ ఏదైతే మనకి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయో అటువంటి వాడిని ఇంట్లో పెట్టుకోవాలి. సో కాబట్టి బీపీ కంట్రోల్ పెట్టుకోవడం అనే ఒకే ఒక్క మంచి విషయం ద్వారా మీరు గుండెని, కిడ్నీల రెండింటి కూడా చాలా జాగ్రత్తగా పెట్టగలుగుతారు. ముఖ్యంగా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడే కిడ్నీ పాడవుతూ ఉన్నప్పుడు కూడా చాలామందికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కారణం మళ్ళీ బీపీని కంట్రోల్ పెట్టుకోకపోవడము, లేదా ఏర్పడిన పిచ్చి పదార్థాలను తీసేయడానికి మంచి మందులు సరిగ్గా వాడకపోవడం. మనము కిడ్నీ కొంచెంగా పాడైన వాళ్ళకి వెంటనే డయాలసిస్ అంటూ చేయము. కిడ్నీ చాలా పెద్ద మొత్తంలో పాడై 100% పాడైన తర్వాత కొన్ని లక్షణాలు కనపడుతున్నప్పుడు అప్పుడు మనం డయాలసిస్ అని చెప్తూ ఉంటాం. అంటే ఈ దశలో వాళ్ళకు ఉండడానికి సుమారు 10, 12, 15, 18 సంవత్సరాల దాకా కూడా పట్టవచ్చు. అంటే ఇన్నేళ్లుగా వాళ్ళు పదార్థాలను రక్తంలో పెట్టుకుంటూ విష పదార్థాలని, మల్ల పదార్థాలని ఎటువంటి హాని జరగకుండా ఉండడం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది? అది కేవలం మందుల వల్ల సాధ్యమవుతుంది. మంచి మందుల ద్వారా వాడుకోవడం ద్వారా ఈ పదార్థాల యొక్క చెడు ప్రభావం మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా గుండె కానీ, మెదడు కానీ, రక్తనాళాలు, ఎముకలు, కండరాలు, చర్మము, లివర్ ఇటువంటి అవయవాల మీద ఎటువంటి హాని జరగకుండా ఉండడం కోసం మనం ప్రత్యేక మందులు వాడుతూ ఉంటాం. ఇకపై ఈ మందులు వాడినా లాభం లేదు, ఇకపై కిడ్నీ ప్రత్యామ్నాయం ఏదో కోరుకుంటోంది శరీరం అని అనుకున్నప్పుడు అప్పుడు మనం డయాలసిస్ మొదలు పెడతాం. సో కాబట్టి మంచి మందులు వాడుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడం అన్నది కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు చేయాల్సిందే. మీరు కిడ్నీ డాక్టర్ ఏ విధంగా కలుస్తుంటారో అడపాదడపా గుండె డాక్టర్ కూడా కలవాలి. గుండెకి సంబంధించిన పరీక్షలు కూడా అడపాదడపా చేసుకుంటూ ఉండాలి. లేదా ఛాతీలో నొప్పి కానీ, ఆయాసం చాలా ఎక్కువగా వచ్చినా, లేదా తల బాగా నొస్తున్నా, లేకపోతే శరీరంలో ఇంకేదైనా పెద్ద మార్పు జరిగినా మీరు గుండెకి, మెదడుకి సంబంధించిన పరీక్షలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన దేశంలో మధుమేహం, హై బీపీ సమస్యల తీవ్రత ఎక్కువ. ఈ సమస్యలున్న వారిలో కిడ్నీ జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. కిడ్నీగా ఉంటే అది ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా షుగర్, బీపీ సమస్యలు లేకుండా జాగ్రత్తలు చూసుకోవాలి, నియంత్రణలో ఉంచుకోవాలి. కిడ్నీ జబ్బు ఉన్నా కూడా డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.